నవరాత్రుల్లో 9వ రోజు దుర్గామాతను పూజిస్తారు. ఈరోజు దుర్గామాత యొక్క విశిష్టత కథ తెలుసుకుందాం. తెలుసు కదా, కథలోకి వెళ్లే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మహిషాసుర మర్దిని కథ. ఒకప్పుడు రాక్షసుల రాజు మహిషాసురుడు మహాతపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరం పొందాడు. ఆ వరం ప్రకారం ఏ దేవుడు లేదా రాక్షసుడు తనను చంపలేడు. ఈ వరం కారణంగా అతను అహంకారంతో మునిగి 3 లోకాలను జయించి దేవతలను స్వర్గం నుండి గెంటేశాడు. అప్పుడు అన్ని దేవతలు బ్రహ్మ, విష్ణు, శివులను ప్రార్థించారు. వారి ముఖం నుండి వెలువడిన దివ్యశక్తులు కలిసిపోవడంతో ఆదిశక్తి దుర్గాదేవి అవతరించింది. ఆమె రూపం మహద్భూతమైనది. 10 చేతులతో, ప్రతి చేతిలో ఒక దివ్య ఆయుధం, సింహం వాహనంగా. దేవతలందరూ తమ తమ ఆయుధాలను ఆమెకిచ్చారు. శివుడు త్రిశూలమిచ్చాడు, విష్ణువు చక్రాన్నిచ్చాడు, వాయుదేవుడు ఖడ్గమిచ్చాడు, వరుణుడు శంఖమిచ్చాడు, ఇంద్రుడు వజ్రాయుధాన్నిచ్చాడు. దుర్గాదేవి భయంకరమైన యుద్ధం ప్రారంభించింది. 9 రోజుల పాటు మహిషాసురుడితో యుద్ధం కొనసాగింది. చివరగా 10వ రోజున ఆమె త్రిశూలంతో మహిషాసురుడిని సంహరించింది. అందువల్లనే ఆ రోజును విజయదశమి లేదా దసరాగా జరుపుకుంటారు. ఇది అధర్మంపై ధర్మం, చెడుపై మేలుకి విజయం అనే సంకేతం. శక్తివంతమైన కొన్ని మంత్రాలు ఇక్కడ ఉన్నాయి. దుర్గాదేవి బీజమంత్రం ఓం దుం దుర్గాయై నమః. ఇది రక్షణ, ధైర్యం, శక్తి కోసం జపిస్తారు. దుర్గాదేవి ధ్యానమంత్రం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇది శాంతి, సుఖం, సమృద్ధి కోసం జపించే శ్లోకం. దుర్గాదేవి యొక్క అత్యంత శక్తివంతమైన చాముండేశ్వరి బీజమంత్రం ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. అర్థం: ఐం విద్య, జ్ఞానం ప్రసాదిస్తుంది. హ్రీం దైవకటాక్షం, శక్తి ఇస్తుంది. క్లీం ఐశ్వర్యం, సౌభాగ్యం కలిగిస్తుంది. చాముండాయై దుర్గాదేవి యొక్క ఉగ్రరూపానికి నమస్కారం. విచ్చే శత్రు అడ్డంకులను తొలగించి విజయాన్ని ప్రసాదిస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. నా ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉంటాయి.